వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో బౌద్ధ క్షేత్రాల్ని అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. ఏపీలో బౌద్ధమత వ్యాప్తికి నిలయాలైన అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల, ఆధుర్రు, తొట్లకొండ, భావికొండ, చిత్రకూట వంటి ప్రాంతాల్ని కలిపి బౌద్ధ సర్క్యూట్గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి కందుల దుర్గేష్ క్లుప్తంగా సమాధానం ఇచ్చారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహకారంతో కేంద్ర బడ్జెట్ కేటాయింపులను ఉపయోగించుకుని అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. గతేడాది కేంద్ర ప్రభుత్వ అనుమతితో వియత్నాంలో బుద్ధుడి పవిత్ర అవశేషాల ప్రదర్శనలో కేంద్ర మంత్రి రిజిజ్తో పాల్గొన్న అనుభవాన్ని మంత్రి దుర్గేష్ గుర్తు చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా బుద్ధుడి బోధనకు ఉన్న ఆదరణ దృష్టిలో ఉంచుకొని ఏపీలోని బౌద్ధ క్షేత్రాల్ని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నాడు వియత్నాంలో బుద్ధుడి అవశేషాల ప్రదర్శనలో అక్కడి భక్తుల భక్తిని చూస్తే ఆశ్చర్యమేసిందని, ఆ సమయంలో ప్రతి ఒక్కరూ సాష్టాంగ నమస్కారం చేయడం గొప్పగా అనిపించిందన్నారు. గడిచిన పార్లమెంట్ సమావేశంలో భాగంగా బుద్ధుడు పుట్టి పెరిగినటువంటి సంచరించిన ప్రాంతాల్ని ఒక సర్క్యూట్గా, బౌద్ధ మత వ్యాప్తి జరిగిన ప్రాంతాల్ని ఒక సర్క్యూట్గా చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో బౌద్ధ మత వ్యాప్తి పెరిగిన బౌద్ధ క్షేత్రాల్ని సర్క్యూట్గా చేయాలని ఇప్పటికే టూరిజం శాఖ, పురావస్తు శాఖ సంయుక్తంగా కేంద్రాన్ని కోరిందని, తాము కేంద్రానికి పంపిన ప్రతిపాదనకు ఆమోదం లభించిన వెంటనే బుద్ధిస్ట్ సర్క్యూట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి దుర్గేష్ సభకు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలు, చారిత్రాత్మక అంశాలపై మండలి బుద్ధప్రసాద్కు ఉన్న శ్రద్ధను మంత్రి కందుల దుర్గేష్ ఆసక్తిని అభినందించారు. కేంద్రం నుండి నిధుల సాధన కోసం తామంతా కలిసి కృషి చేస్తామని ఆయన తెలిపారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు చెప్పిన విధంగా పురావస్తు శాఖ ద్వారా మరిన్ని తవ్వకాలు చేపట్టడం, దొరికినటువంటి వాటిని నిక్షిప్తం చేయటం, గ్రంథస్థం చేయటం, వాటిని ప్రజలందరి సందర్శనార్థం మ్యూజియంలో పెట్టడం, ఇవన్నీ తప్పనిసరిగా వాటి ఆవశ్యకత చాలా ఉందనేటువంటి వాటిని ఒప్పుకుంటూ, దీనికి సంబంధించి తెలంగాణ ప్రాంతం నుంచి మనకు రావలసినటువంటి అంశాల విషయంలో తమరు గమనించుంటే ఆ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక టీం హైదరాబాద్ వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి గారితో వారి టీంతో కలిసి మాట్లాడి ఏ అంశాలు మనం తెచ్చుకోవాలి, ఏ అంశాలని వారికి వదిలేయాలనేటువంటి దాని మీద ఒక ప్రాథమికమైనటువంటి కార్యక్రమం జరిగింది అధ్యక్ష. తర్వాత దానికి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మధ్య కొంత సంప్రదింపులు చేసి ఆ కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దాని ప్రకారం వారు చెప్పినట్లుగా మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు తెలియాలంటే మన ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి వాటిల్లో తవ్వకాల్లో బయటపడినటువంటి అవశేషాల వల్ల మాత్రమే మన ప్రాచీన మానవులు ఎలా ఉన్నారు, మన పరిణామక్రమం ఎలా జరిగిందనేటువంటి తెలిసే అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది కనుక వారితో మాట్లాడి రాబోయే రోజుల్లో కేవలం 3 చోట్ల మాత్రమే కాకుండా మరిన్ని చోట్ల తవ్వకాలు చేపట్టి వాటిని నిక్షిప్తం చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేపడతాం అధ్యక్ష. దాంతోపాటు మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి మ్యూజియం మాత్రమే కాకుండా మన దగ్గర కూడా ఏలూరులో కానీ రాజమండ్రిలో రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం అంటే అది చాలా పెద్ద చరిత్ర పొందినటువంటి మ్యూజియం, అలాంటివి ఉన్నాయి కనుక వాటిలో నిక్షిప్తం చేయడానికి చాలా అవకాశం ఉంది కనుక అది తప్పనిసరిగా ఒక ప్రత్యేక కార్యాచరణగా తీసుకుని చేపడతామనేటువంటి మాటను తమ ద్వారా వారికి తెలియజేస్తూ, అదేవిధంగా చిత్రకూట గురించి పెద్దలు బొబ్బిలి రాజు గారు తెలియజేయటం జరిగింది. వారు చెప్పిన విధంగా తప్పనిసరిగా బుద్ధిస్ట్ కల్చర్ ఎక్కడైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా బుద్ధిస్ట్ కల్చర్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంగా మనకు ఉంది. అటు తొట్లకొండ, భావికొండ, విశాఖపట్నం దగ్గర కానీ, వారు చెప్పిన చిత్రకూట దగ్గర కానీ, అమరావతి, ఆదుర్రు, ఘంటసాల, ఎక్కడ నాగార్జునకొండ ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ బౌద్ధ మత వ్యాప్తికి అద్భుతమైనటువంటి ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా విరాజిల్లింది. అటువంటి ప్రాంతంలో బుద్ధిస్ట్ కల్చర్ని డెవలప్ చేయడానికి, బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం అధ్యక్ష. దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో మన కేంద్ర మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని ప్రత్యేకంగా కలిసి ఏదైతే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్ వేదికగా చెప్పారో బుద్ధిస్ట్ సర్క్యూట్స్ని ఏర్పాటు చేస్తామనేటువంటి మాట ఏదైతే చెప్పారో దాన్ని అనుగుణంగా వారిని అడగడం జరిగింది. అప్పుడు వారు చెప్పింది ఒకటే మాట అధ్యక్ష, బుద్ధుడు పుట్టి పెరిగి సంచరించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాని ఒక సర్క్యూట్గా,
అదేవిధంగా బౌద్ధ మత వ్యాప్తి జరిగినటువంటి ప్రాంతాలను ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేస్తామనేటువంటి మాట వారు చెప్పారు. దాని ప్రకారం మన ప్రాంతం వచ్చేటప్పటికి అది బుద్ధిస్ట్ సర్క్యూట్ ఎలా అవుతుందంటే, ఇక్కడ మత వ్యాప్తి జరిగింది తప్పితే బుద్ధుడు మన దగ్గర సంచరించలేదు. కాకపోతే మత వ్యాప్తి చాలా పెద్ద ఎత్తున జరిగింది కనుక ఆ వ్యాప్తి జరిగిన ప్రాంతాలు ఇప్పుడు తమరు చెప్పినట్లుగా, మన సభ్యులు చెప్పినట్లుగా చిత్రకూట అనేటువంటి ప్రాంతం కానీ ఇతర ప్రాంతాల్లో కూడా మనం బుద్ధిస్ట్ సర్క్యూట్ని ఏర్పాటు చేయడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలను తెలియజేయడానికి, రాష్ట్రం మొత్తం కూడా ఒక బుద్ధిస్ట్ సర్క్యూట్ని ఏర్పాటు చేయడానికి కూడా టూరిజము, పురావస్తు శాఖ కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ యొక్క అనుమతిని కూడా కోరాం. దానికి ఒక ప్రపోజల్ కూడా పెట్టాం. ఆ ప్రపోజల్ శాంక్షన్ అయి వచ్చిన వెంటనే వారు కోరినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మన బుద్ధుని యొక్క ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా దాన్ని చేపడతామనేటువంటి మాటను తమకు తెలియజేస్తూ, బుద్ధుని యొక్క అవశేషాలని హోలీ రెలిక్స్ అంటారండి అధ్యక్ష. ఆ హోలీ రెలిక్స్ని కేంద్ర మంత్రితో కలిసి వియత్నాంలో ప్రదర్శించడానికి వెళ్ళినటువంటి ఇద్దరు సభ్యుల కమిటీలో నేను కూడా ఉన్నాను అధ్యక్ష. ఇద్దరం కలిసి వెళ్ళి అక్కడ వియత్నాంలో బుద్ధుని యొక్క అవశేషాలను ప్రదర్శించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. అక్కడ బుద్ధుని పట్ల వారికి ఉన్నటువంటి ఆ భక్తి కానీ అవి చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం కలిగింది అధ్యక్ష. ఎవరు కూడా రెలిక్స్ వెళుతున్నప్పుడు, అవశేషాలు వెళుతున్నప్పుడు నిలబడి నమస్కారం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు అధ్యక్ష. అందరూ సాగిలపడి సాష్టాంగ ప్రణామం చేసినటువంటి పరిస్థితిని చూసాం. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా బుద్ధుని యొక్క ప్రబోధాలు కానీ, లేకపోతే ఆయన చెప్పినటువంటి ప్రవచనాలు కానీ, ఇవన్నీ కూడా ప్రపంచ మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతున్న సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ దానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా ఉంది కనుక తప్పనిసరిగా వారు చెప్పిన విధంగా బుద్ధిస్ట్ సర్క్యూట్ని డెవలప్ చేయడానికి కృషి చేస్తామనేటువంటి మాటని తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నారు అధ్యక్ష.